హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గడిచినటువంటి దినాలన్నీ కూడా మన జీవితాల్లో తన కృపను మనకు అనుగ్రహించి ఈ జూన్ మాసంలో ఈ చివరి శనివారంన మరలా తిరిగి కలుసుకొని దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు అనుకూలపరిచినటువంటి ఈ గొప్ప సమయం కొరకై దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 19, 20, 21. తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. చాలండి. ఈ చదవబడినటువంటి మాటల్లో భక్తుడైనటువంటి మోషే యొక్క జీవిత విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మోషే తన యొక్క జీవిత విధానంలో ప్రారంభపు దినాల్లో, తన పుట్టినటువంటి దినాలలో తనకు ఎదురైనటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మోషే పుట్టినప్పుడు దివ్య సుందరుడై ఉన్నాడట. ఎంతో అందముగా పుట్టాడు. కానీ పరిస్థితుల ప్రతికూలతలో పుట్టాడు. ఎలాంటి పరిస్థితులు అవినంటే, మగపిల్లవాడు కనబడితే చంపేయమని ఆజ్ఞ జారీ చేసినటువంటి దినాలలో మోషే పుట్టాడు. తన తల్లి తన మనసులో అనుకుని ఉండొచ్చు, అయ్యో కుమారుడు పుడితే చంపేస్తారేమో, కాబట్టి నా కడుపున పుట్టబోయేటువంటి ఈ బిడ్డ కుమార్తె అయితే బాగుండేమో అని ఆ తల్లి ఆశపడి ఉండొచ్చేమో. ఎందుకనంటే ఒకవేళ కుమారుడైతే చంపేస్తాడనేటువంటి భయంతో ఆ దినాలలో మోషే యొక్క స్థితి ఎలాగుంది అని అంటే, ఎంత లేనివాడైనా ఉన్న దానిలో బిడ్డను చక్కగా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటా. అయితే మోషే తల్లి చేసినటువంటి పని ఏంటి అంటే, మోషే సుందరుడుగా ఉండటము ఆ తల్లి చూచింది. కానీ ఆ కుమారుడు తన దగ్గరే ఉంటే ఎక్కడ చంపేస్తారేమో అనని ఆ దినాలలో అతని తల్లి చేసిన పని ఏమిటంటే, మోషేను బయట పారవేసిందట. అతడు 21 వచనంలో ఏమని రాయబడింది? తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొనెను. చాలండి. తల్లి ఏం చేసిందంటే, తన కుమారుడైనటువంటి మోషేను బయట పారవేసిందట. పారవేసింది. కారణం ఏంటి? తల్లి అంత కసాయితనంగా మారిపోవడానికి కలిగిన కారణం ఏంటి? బిడ్డే కదా, జాగ్రత్తగా పెంచుకోవడానికి ఆ తల్లి ఎన్నో ప్రయాసలు కోర్చుండొచ్చేమో. కానీ అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని అంటే, నిర్గమకాండంలో ఈ పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించేద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయంలో 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చాలండి. ఈ ఇశ్రాయేలీయులు అనబడేటువంటి వారు ఐగుప్తు అనబడేటువంటి ప్రాంతంలో ఫరో అనబడేటువంటి రాజు కింద వీరు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. వీరు 430 సంవత్సరాల క్రితం ఫరో అనబడేటువంటి వ్యక్తి క్రిందకి, అలాగే
ఆ రాజ్యం క్రిందకి ఐగుప్తు అనబడేటువంటి దేశంలోకి వీరు బానిసలుగా వెళ్ళారు. వెళ్ళినటువంటి వీరు బయటికి రావడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆ ఐగుప్తీయులకు వీరు బానిసత్వము పనిచేసే వారిగా మారిపోయారు. అంటే ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటి వెళ్ళిపోతే మనకు పనిచేసేవారు తక్కువైపోతారేమో, మనం చెప్పిన పనల్లా చేయడానికి వీరుంటేనే మనకు పనికి సహాయపడతా ఉన్నారు అని అనుకున్నటువంటి ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీలను ఆ దేశంలో ఉండటానికి వారు ఇష్టపడ్డారు. కానీ ఇశ్రాయేలీలు నానాటికి సంతానాభివృద్ధి చెంది ఐగుప్తీయుల జనాభివృద్ధి కంటే ఇశ్రాయేలీల జనాభివృద్ధి పెరిగిపోతూ ఉంది. యజమానులేమో తగ్గిపోతూ ఉన్నారు, పనిచేసేవారేమో పెరిగిపోతూ ఉన్నారు. ఈ జనాభా పెరిగితే ఎక్కడ మన మీద పెత్తనం చేస్తారేమో, ఎక్కడ మన మీద తిరగబడతారేమో, ఎక్కడ వారి మీద మనం అజమాయిషి కోల్పోతామేమో అనేటువంటి భయంతో ఐగుప్తీయులు అనబడేటువంటి వీరు ఇశ్రాయేలీయుల యొక్క జనాభా పెరుగుదలను ఏమాత్రం కూడా వారు తట్టుకోలేకపోయారు. వీరే కనుక జనాభా పెరిగితే వీరు మన మీద పెత్తనం చేస్తారనేటువంటి ఆలోచన ఆ ఐగుప్తీయులకు వచ్చింది. వచ్చినటువంటి కారణాన్ని బట్టి వారి మనసులో వచ్చిన ఆలోచన ఏమిటి? 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను విసికిస్తూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినటువంటి పని చేపిస్తూ ఉన్నారు. జిగట మంటితో పని చేపిస్తూ ఉన్నారు. ఇటుకల తయారీ పనికి ఉపయోగించుకుంటున్నారు. పొలంలో పని చేసే ప్రతి పనికి కూడా వారిని వాడుకుంటూ ఉన్నారు. వారి ప్రాణాలు ఇసికిపోయేంతగా వారు పని చేయించుకుంటూ వారిని కఠినమైనటువంటి పరిస్థితులకు వారిని గురి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంత పని చేయించుకున్నప్పటికీ ఐగుప్తీయుల మనుషుల కంటే ఇశ్రాయేలీయుల యొక్క మనుషులు ప్రబలుతూ ఉన్నారు, పెరిగిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ 2వ అధ్యాయం 10 వచనం చూద్దాం. అక్కడ 1వ వచనం నుండి, లేవి వంశస్థుడకుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వారుడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున ఆ జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలుచుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తలను ఒకతను పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు. చాలండి. ఎవరంట ఈ మోషే? హెబ్రీ పిల్లల్లో ఒకడు. హెబ్రీ పిల్లల్లో ఒకడైనటువంటి మోషేనే ఎందుకు పారవేశాడు? హెబ్రీయులను మాత్రమే ఎందుకు పారవేస్తూ ఉన్నారు అని అంటే కారణం ఏంటి? వాక్యం అక్కడ చూద్దాం. 16వ వచనంలో, మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయం 16వ వచనంలో,
మీరు హెబ్రీల స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకమునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. చాలండి. మంత్రసానులకు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, హెబ్రీ స్త్రీలలో ఎవరైనా గర్భంతో ఉన్నవారు ఉంటే వారు ప్రసవించేటప్పుడు ఆ మంత్రసాని పనిచేసేది మీరే కాబట్టి మీరు వెళ్ళినటువంటి చోట ఆ బిడ్డలు కనేటువంటి సమయంలో మగపిల్లవాడైతేనేమో చంపేయండి, ఆడపిల్ల అయితేనేమో బ్రతకనియండి. ఇది రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ హెబ్రీ స్త్రీలలో ఒకతైనటువంటి ఈ మోషే యొక్క తల్లి కూడా గర్భం దాల్చి బిడ్డను కనింది. కనినటువంటి సమయంలో మోషే మగపిల్లవాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. మంత్రసానులేమో చూసి చూడనట్టుగా ఉన్నారు. కానీ మోషే బ్రతకడానికి కావాల్సినటువంటి అవకాశం మాత్రం అక్కడ ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో తల్లి అయినటువంటి ఆమె చేసిన పని ఏంటంటే, 3 నెలలు బిడ్డ ఏడవకుండా ఉంటాడా, అరవకుండా ఉంటాడా? ఇంత కఠినమైనటువంటి పరిస్థితులు ఆ దేశంలో ఉన్నప్పటికీ ఆ తల్లి అనేకులు ఆ చిన్న ఆ అరుపేంటి అని చెప్పిన పక్కవారు వచ్చి చూసినప్పుడు పక్క బిడ్డలు చనిపోతే ఆ తల్లి యొక్క బిడ్డను వీరు ఓర్చుకొని, ఇదిగో మోషే యొక్క తల్లి కూడా కుమారుని కనిగిందని చెప్పానని పక్కవారి కంప్లైంట్ చేయకుండా ఉంటారా? ఎంతమంది ఉంటారు? అనేకుల మధ్యలో ఆ తల్లి ఎన్ని నెలలు? 3 నెలలు జాగ్రత్తగా ఆ బిడ్డను కాపాడుకుంటూ వచ్చిందట. అంత కఠినమైనటువంటి పరీక్ష. మగపిల్లలు కనపడితే చంపేయమనేటువంటి ఆజ్ఞ జారీ చేసినటువంటి దినాల్లోనే మోషేను తన తల్లి 3 నెలలు జాగ్రత్తగా కాపాడింది. ఇంకా ఆ తర్వాత పెద్దవాడు అవుతున్నాడు. అతడి యొక్క కాపాడేటువంటి పరిస్థితి ఆమెకు ఏమాత్రం కూడా ధైర్యం చాలడం లేదు. ఒకవేళ వారి కంట కనపడితే ఆ బిడ్డను ఎక్కడ చంపుతారనేమోనని ఆ 3 నెలల తర్వాత ఆమె తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే, దేవుడు ఆ బిడ్డకు ఇక్కడ మార్గం చూపిస్తాడు, అక్కడికి వెళ్తాడని చెప్పానని జమ్ము పెట్టెలో పెట్టి దానికి కీలు పూసి నీళ్లు ఏమాత్రం లోపలికి పోకుండా ఆ బిడ్డను దాంట్లో పెట్టి తీసుకెళ్ళి నైలు నది ఒడ్డున వెళ్ళి ఆ నదిలో వదిలేసింది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో మోషే గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, మోషే పారవేయబడినటువంటి దినాల్లో మోషే పుట్టాడు. కానీ మోషే యొక్క జీవిత విధానంలో పరిస్థితులన్నిటి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మోషే గురించి అదే దేవుడు మోషే గురించి ఏమని రాశాడు అంటే, మోషే గురించి రాయబడిన మాట ఏమిటంటే, మోషే పారవేయబడ్డాడు అని రాశాడు. అదే మోషే గురించి దేవుడు మరొక చోట రాయించిన మాట ఏమిటంటే, చదువుదాం. అక్కడ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం, వాటి విషయములను ఆ బాహుబలమంతటి విషయములను మోషే ఇశ్రాయేలు జనులందరినీ కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలులో ఇంకెప్పటికీ ఎవరును
పుట్టలేదట. మోషే లాంటి ప్రవక్త బాలుడుగా ఉన్నప్పుడు మోషే యొక్క విధానం ఏంటంటే అతడు పారవేయబడినటువంటి వ్యక్తి. పారవేయబడినటువంటి వ్యక్తి ఎవరి చేతుల్లోకి వెళ్ళాడు? దేవుని చేతుల్లోకి వెళ్ళాడు. ప్రారంభపు జీవితం పారవేయబడినట్టుగా కనబడినప్పటికీ, తక్కువగా కనబడినప్పటికీ, దేవుని చేతుల్లోకి వెళ్ళినటువంటి మోషే యొక్క జీవితము ఒక ప్రవక్తగా మారిపోయాడు. అంత మాత్రమే కాక మరొక మాట ఉంది. నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనంలో, నిర్గమకాండము 11వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫ్యాన్ ఆపండి. మరలా ఒకసారి చదువుదాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో, ఇది కూడా ఆపండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించారు ఈ మాట. మోషే దైవ సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడిగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపొస్తల కార్యాల్లో మోషే గురించి రాయబడిన మాట ఏమిటి? మోషే ఆ దినాలలో తన తల్లి చేత అతడు పారవేయబడెను. ఇప్పుడు మోషే గురించి దేవుడు రాయించిన మాట ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే గురించి ఆయన చెప్తున్నాడు, మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఎంత వ్యత్యాసం ఉందో ఆ మాట అనిపించుకోవడానికి. ఎక్కడో తన జీవితం పారవేయబడినటువంటి జీవితం, ఇప్పుడు దేవుడు రాయించిన మాట ఏంటి? అతని జీవితం ఎలా మారిపోయింది? అతడు అందరి దృష్టికి అతడు మిక్కిలి గొప్పవాడిగా మారిపోయాడు. అంత మాత్రమే కాకుండా అతని వంటి ప్రవక్త ఎవ్వరును లేరు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వ్యక్తి కానీ, మహా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి పూనుకున్నటువంటి మోషే లాంటి గొప్ప ప్రవక్త ఎవ్వరు కూడా లేరట. ఎంత గొప్ప ఆధిక్యత! చిన్న ప్రాయంలో త్రుటిలో తన ప్రాణం గాలిలో కలిసిపోయేటువంటి దినాల్లో పుట్టినటువంటి మోషేను దేవుడు మిక్కిలి గొప్పవాడిగా మార్చాడు. రెండవది, అతని వంటి ప్రవక్త ఎవ్వరు లేనంతగా దేవుడు హెచ్చించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు మన కళ్ళకు కనబడుతున్నవి. ఒకానొక దినాన ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. రాత్రికాల సమయంలో మోషే అనబడే వ్యక్తి ప్రారంభంలో పారవేయబడినటువంటి వ్యక్తే కానీ ముగింపులో అతడు గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, మిక్కిలి గొప్పవాడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇంత పరిస్థితి మోషే తన జీవితం ద్వారా దేవుణ్ణి మెప్పించినటువంటి కార్యాలు ఏమిటి? ఏ వ్యక్తి అయినా గొప్పవాడిగా మారాలంటే ఏదో ఒక మంచి ఉండాలిగా. ఏదో ఒక గొప్ప కార్యాలు తన జీవితంలో దేవుడు చేయాలి అంటే, దేవునికి నచ్చినటువంటి పని ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మోషే తన జీవితంలో దేవుణ్ణి మెప్పించినటువంటి గొప్ప కార్యాలు ఏంటి? దేవుణ్ణి మెప్పించినటువంటి తన సాక్ష్యము ఎలాగుంది మోషే విషయంలో అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము
24, 25, 26 వచనాలు చూద్దాం. 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోలేదు, ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము నందు దృష్టి ఉంచెను. చాలండి. ఇక్కడ మోషే గొప్పవాడిగానో లేకపోతే గొప్ప ప్రవక్తగానో దేవుడు ఎన్నుకోవడానికి ఎక్కడో పారవేయబడినప్పుడు తన జీవితాన్ని గొప్ప స్థితిలో తన జీవితాన్ని అనేకులకు పరిచయం చేయడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే, మోషేలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ చూస్తే మోషే దేవుణ్ణి కోరుకున్నాడంట. దేవుణ్ణి కోరుకున్నాడు. సమస్తము తన కళ్ళ ముందే ఉన్నాయి, కానీ ఏది కావాలని కోరుకోమన్నప్పుడు భక్తుడైనటువంటి మోషే అంటాడు ఏమని, క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఆల్రెడీ తెలుసు అటు వెళ్తే శ్రమ ఉంటుందని, కష్టం ఉంటుందని అన్నీ తెలుసు. కాదు, నాకు క్రీస్తే కావాలి. సమస్తము తన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఏమేమి కనబడతా ఉన్నాయి అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటే ఆయన అంటాడు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము తన కళ్ళ ముందు ఉంది. అంత మాత్రమే కాదు, పాప భోగాలు కూడా తన కళ్ళ ముందే ఉన్నాయి. ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకునేటువంటి యోగ్యత కూడా తన కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు కనబడతా ఉంటే మోషే అంటాడు, ఇదిగో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యము. అంటే క్రీస్తు బిడ్డగా అతడు కనబడ్డానికే ఇష్టపడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అతడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఫరో కుమార్తె ఏమో భేద స్థితిలో ఉందా, ఏమి లేని స్థితిలో ఉందా, పేరులు ఏమైనా తక్కువ, లేకపోతే డబ్బులు ఏమైనా తక్కువ, ఆస్తులు తక్కువ, ఏమి తక్కువ? సమస్తము తన దగ్గరే ఉన్నాయి. కానీ క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యంగా అతడు ఎంచుకున్నాడు. కారణం ఏంటి అంటే, అతడు నాకు క్రీస్తు కావాలని మొట్టమొదటిగా అతడు ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. అక్కడ ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడే మరలా ఒకసారి మనం చూస్తే రెండవది తనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటి అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అక్కడ ఇప్పుడు చదివిన మాటలు చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోలేదు, ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఏముంది దీంట్లో? మరలా రెండోసారి చదివించారనుకుంటారేమో. ఫస్ట్ మనం ఆలోచన చేసింది తనలో ఉన్నటువంటిది ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నిందే గొప్ప భాగ్యం. అంటే క్రీస్తుని అతను కోరుకోవడానికి మొట్టమొదటిగా ఇష్టపడ్డాడు. రెండవది తనలో ఉన్న క్వాలిటీ ఏమిటంటే అతడు త్యాగం చేసేటువంటి గుణం ఉంది. త్యాగం చేసే గుణం. క్రీస్తుని ఎన్నుకుంటాం, క్రీస్తుని కలిగి ఉంటాం, కానీ విడిచిపెట్టే గుణం మనలో ఉంటుందా? వదిలిపెట్టే గుణం మనలో ఉంటుందా? కాదనుకునే గుణం మనలో కనబడుతుందా? మోషేలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే క్రీస్తుని కోరుకోవడం మాత్రమే కాదు, అతడు త్యాగం చేయడానికి కూడా వెనుకాడగలేదు. అంటే రెండవ గుణం తనలో ఉంది ఏమిటి? క్రీస్తుని కోరుకున్నాడు. రెండవది త్యాగము
చేసే గుణం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏం త్యాగం చేశాడు? అక్కడ మనం చదివినటువంటి మాట, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు. డబ్బు ఎవరికైనా చేదుగా ఉంటుందా? మోషే ఏం చేశాడు? ఐగుప్తు ధనమును కోరుకోలా, అవసరం లేదని చెప్పని అనుకున్నాడు. రెండవది ఆయన అంటాడు, అతడు నిందే గొప్ప భాగ్యంగా ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే. అనేకులు ఆ అల్పకాల పాపభోగాల వెంట పరిగెత్తడం లేదా? ఒక వ్యక్తి అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటాడు. అతడు ప్రయాస దేనికోసం? అతడు పరుగు దేనికోసం? నీకోసమే కొట్లు చాలకపోతే మరి విప్పి మరి పెద్దవాటిని చేయించాను. దేనికోసం అయ్యా అనంటే తిను తాగు సుఖించు. ఈ అల్పకాల పాపభోగం కోసం అతడు అంత ప్రయాసపడి అంత ఆశపడతా ఉంటే ఈ మోషే అంటాడు, అల్ప పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకున్నాడట. అల్పకాల పాపభోగాలను ఏం చేశాడు? అతడు ప్రక్కన పెట్టేశాడు. వాటిలో సుఖం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఈ జీవితంలో మనం బ్రతికినంత కాలం అవి మనకు సంతోషాన్ని ఇస్తాయి, కానీ వాటన్నిటిని అతడు కోరుకోలే. కళ్ళ ముందు తన జీవితం కనుమరుగయ్యే వరకు తన దగ్గర ఉన్న సంపద అంతా కూడా తనకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ అంటాడు, ఐగుప్తు ధనము నాకు అవసరం లేదు, అల్పకాల పాపభోగము నాకు అవసరం లేదు. మూడవది ఏమంటాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి అది కూడా అతడు త్యాగం చేశాడు. ఫరో కుమార్తెగా ఉంటే ఏమవుతుంది? ఫరో తర్వాత రాజరికపు హక్కు మోషేకి వస్తుంది. తర్వాత ఏమవుతాడు? రాజు అవుతాడు, అనేకులను ఏళ్తాడు, అధికారం తన చేతిలో ఉంటుంది. ఇప్పుడేం చేస్తాడు తెలుసా? హక్కునే పక్కకు నెట్టేసాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే అతడు ఒప్పుకొనలేదు, నాకు అవసరం లేదు అని అంటా ఉన్నాడు. నాలుగవది ఏమంటాడు అక్కడ? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాను. క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యము. కలగబోవు బహుమానమునందు అతడు దృష్టి ఉంచాడట. ఈ బహుమానమునందు దృష్టించినటువంటి ఇతనికి తన కళ్ళ ముందు ఐగుప్తు ధనం పనికి రాలేదు, ఫరో కుమార్తెగా కుమారుడు అనిపించుకోవడానికి ఆధిక్యత పనికి రాలేదు, అల్పకాల పాపభోగములు తనములు కనబడడం లేదు. కారణం ఏంటంటే అతడు వాటన్నిటినీ అతడు వదులుకున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుణ్ణి మెప్పించినటువంటి తనలో ఉన్న రెండవ గుణం ఏంటి అంటే సమస్తమును అతడు వదులుకున్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఒకటి, క్రీస్తును కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. రెండవది, తన దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తుతిని చెల్లిద్దాం, హల్లెలూయా. మూడవది అక్కడ 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాటిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చాలండి. తనలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటి అని అంటే స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడట. స్థిరబుద్ధి. ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. కాసేపు ఈ మాట, కాసేపు చంచల మనస్తత్వం కలిగినటువంటి వాడిగా మోషే లేడు. ఏ మాట అయితే 27వ వచనంలో, 26వ వచనంలో, 25వ 24వ వచనాల్లో పలికాడో వాటన్నిటికీ కట్టుబడి 27వ వచనంలో తీర్మానం చేసుకుని వాటన్నిటిని వద్దనుకున్నాడు కదా. వద్దనుకునేటువంటి అతను మరలా తిరిగి వాటి కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తిగా కనబడ్డం లేదు. ఏమంటాడు? అతను స్థిర బుద్ధి గలవాడై ఏ మాట అయితే పలికాడో ఆ మాట మీదే అతడు నిలబడ్డాడు. విశ్వాస జీవితంలో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే స్థిరత్వాన్ని కోరుకుంటాడు. చంచలత్వాన్ని దేవుడు కోరుకోడు. అటొక కాలు ఇటొక కాలు, అటొక మాట ఇటొక మాట. బాధ వచ్చినప్పుడు అయ్యా, బాధపోయినాక రకరకాల మనస్తత్వాలను దేవుడు ఇష్టపడ్డాడు. మనం ఏ మనస్సు అయితే మనం కలిగి ఉన్నామో,
ఏ స్థిరత్వాన్ని అయితే మనం ప్రారంభంలో మనం అనుకున్నామో దానికి కట్టుబడి ఉన్నటువంటి మనలను దేవుడు పరిశీలన చేస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే మోషే యొక్క స్థితిగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అంటాడు, అతడు దేన్ని చూశాడట? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు ఏం చేశాడు? అదృశ్యుడైన వానిని. ఎవరు అదృశ్యుడు? దేవుడు మన కళ్ళ ముందు కనబడతాడా? దేవుడు కళ్ళ ముందు కనపడినట్టే, ఆయన మోషేతో మాట్లాడినట్టే, మోషే ఆయన్ని వెంబడించినట్లే, ఆయన మార్గంలో నడిచినట్టుగానే, ఆయన్ని మోషే ఆయన్ని చూస్తున్నట్టుగానే ఏం చేస్తున్నాడు? అదృశ్యమైన వాణిని చూచుచున్నట్టుగా, తన కళ్ళ ముందు కనబడినట్టుగానే దేవుని మార్గంలో నడవడానికి అతడేం చేస్తున్నాడు తెలుసా? కనబడని ఆ దేవుణ్ణి ఇతడు ఫాలో అవ్వడానికి, ఆయన మాటకు, ఆయన ఆలోచనకు తగినట్లుగా నడవడానికి ఇతడు అడుగులు వేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్థిర బుద్ధి గలవాడై. కళ్ళ ముందు కనబడుతుంది ఏంటి? ఐగుప్తు ధనం కనబడడం లేదా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే వచ్చేటువంటి రాజ్యాధికారం కనపడడం లేదా? కనబడుతుంది. కళ్ళ ముందు కనబడే వాటిని పక్కన నెట్టేసి కనబడిని అదృశ్యమైనటువంటి వాణిని చూచుచున్నట్లుగా ఇతడు అనుకొని ఏం చేస్తున్నాడంట? స్థిర బుద్ధి గలవాడై. రాజు అప్పటికే భయపెట్టాడు. ఆ భయాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి రాజాగ్రకు కూడా భయపడక ఐగుప్తును తృణప్రాయంగా విడిచిపెట్టిపోయాడట. అదే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు? నాయకుడు స్థిర బుద్ధి కలిగిన వాడై ఉంటే ప్రజలు ఎలాగున్నారు? ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండంలో 14:3 సంఖ్యాకాండము 14:3. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో ఎందుకు చచ్చిపోలేదు? ఈ అరణ్యమందు మేమెందుకు చనిపోలేదు? మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చాలండి. ఏమంటున్నారు? ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. మొదటి వచనంలో అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోను పైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమెందుకు చనిపోలేదు? ఈ అరణ్యమందు మేమెందుకు చనిపోలేదు? మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తు వెళ్ళుట మాకు మేలు కాదా అని. చూసారా? ఐగుప్తులు అంటే వాళ్ళకి మేలు ఉందట. ఒకప్పుడు చేసిన ప్రార్థన ఏంటి? అయ్యా మేము ఈ చాకిరీ చేయలేకపోతున్నాం, ఈ బాధపడలేకపోతున్నాం, ఈ ఐగుప్తుల యొక్క కష్టాన్ని బాధను వారు పెట్టేటువంటి ఆ శ్రమ మేము తాళలేకపోతా ఉన్నాం. వీరు కదా మొరపెట్టింది. వీరు పెట్టినటువంటి మొర ఇప్పుడేమైంది? మరలా తిరిగి రివర్స్ అన్నమాట. అప్పుడేమో కానానికి వెళ్ళాలని ప్రార్థన, ఇప్పుడేమో మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళాలనే ప్రార్థన. స్థిరత్వం వారి జీవితాల్లో లేదు. చంచల మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాసేపు ఉన్నటువంటి ఆలోచన అనుకూలంగా ఉంటేనేమో దేవునికి స్తోత్రం, ప్రతికూలంగా ఉంటేనేమో దేవుణ్ణి దూషించే మనస్సు. కాబట్టి ఇలాంటి మనస్సు కలిగినటువంటి వారితో మోషే ప్రయాణం చేస్తున్నప్పటికీ అతడు స్థిర బుద్ధి గలవాడై ప్రయాణం చేశాడట. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇలాంటి మనుషుల మధ్యలో వారు ప్రయాణం చేస్తుంటేనే మోషే తన విశ్వాసమును బట్టి అదృశ్యమైనటువంటి వాణిని చూచుచున్నట్టుగానే
అతడు స్థిరబుద్ధి గలవాడై అతడు ఐగుప్తును విడిచి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. వెళ్ళిపోయినటువంటి ఆ మోషే ఐగుప్తును ఎన్నడూ కూడా ఆశ్రయించలేదు. అతడు కానాను వైపు తన మార్గాన్ని కొనసాగించాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు దేవుని కార్యములను వారు మరిచిపోయిన వారుగా ఉన్నారు. అందుకే 106వ కీర్తన 13వ వచనంలో ఒక మాట ఉంది వారి గురించి. 106వ కీర్తన 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి ఎక్కడ చదువుతున్నా 106:13 అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఆయన ఆలోచన కొరకు అదండి, చూసారా, స్థిరత్వం లేని మనసు కలిగిన వారు అయినను ఆయన కొరకు వారు కనిపెట్టుకొన లేదు. కారణం ఏంటి? ఆయన కోసం కనిపెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయే మనస్తత్వం కలిగిన వారు, గుర్తుపెట్టుకునే మనసు లేని వారు ఇశ్రాయేలీయులు అంటారు. ఆయన చేసిన కార్యములన్నింటినీ కూడా మర్చిపోయారు. ఆయన ఏం చేశాడు? వారిని ఎర్ర సముద్రం దాటించలేదా? వారి కోసం మారాను మధుర జలంగా మార్చలేదా? వారి కోసం బండను కొట్టి నీళ్ళు ఇవ్వలేదా? సముద్రాన్ని 6 నెలలుగా మార్చలేదా? ఆకాశము నుండి వారి కొరకు మన్నాను కురిపించలేదా? ఆకాశము నుండి వారి కొరకు పూరేళ్ల బిడ్డలను వారిని కొరకు కురిపించలేదా? ఇన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు వారి కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి. కానీ మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడట. తన బుద్ధిలో ఎక్కడ కూడా చంచలత్వం లేదు, మార్పు లేదు. వారు మాత్రం రకరకాల మార్గాలను వారు ఎన్నుకొని వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేసినప్పటికీ మోషే ఏ మార్గంలో అయితే అతడు ఎన్నుకున్నాడో ఆ మార్గం నుండి వైదొలిగి పోవడానికి ఇష్టపడలా. ఆ మార్గంలో కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. ఐగుప్తు ధనాన్ని ఆశ్రయించుంటే, ఫరో కుమార్తె అనిపించుకోవడానికి అతడు కనుక ఇష్టపడి ఉంటే రాజభోగంగా తన జీవితం మారిపోయేది. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు, అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు, ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. అక్కడనేటువంటి మాటలన్నిటిని కూడా పడతానే ఉన్నాడు. మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవా? వీరు మోషే మీద పెత్తనం చేస్తున్నారు. ఇలాంటి వారిని కూడా సరి చేసుకుంటూ క్రమపరుచుకుంటూ అతడు స్థిర బుద్ధి గలవాడై ఐగుప్తుని విడిచిపోయాడట. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మోషే దేవుడు అంటున్నాడు అతడు పారవేయబడ్డాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప స్థితి ఏంటో తెలుసా? అతడు గొప్పవాడిగా మారిపోయాడట. అంత మాత్రమే కాదు, మోషే లాంటి ప్రవక్త ఎవరు కూడా లేరు. ఈ 2 ఆధిక్యతను దేవుడు మోషేకు అనుగ్రహించడానికి మోషే దేవుణ్ణి కోరుకున్నవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సమస్తమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాకుండా అతడు స్థిరబుద్ధి గలవాడై వెంబడించిన వాడుగా ఉన్నాడట. ఇట్టి గుణాలు మనలో దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. మనకున్నటువంటి స్థితిని ఆయన మార్చడానికి పూనుకోవాలి అని అంటే మనలో ఉండాల్సిన గుణాలు కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగిన వారమై దేవుని కొరకు నిలబడే విషయంలో, మన స్థిరత్వంలోనూ, ఆయనను కోరుకునే విషయంలోనూ, రెండవది ఆయన కొరకు వదులుకునే విషయంలోనూ ఎక్కడ తప్పిపోయి ఉన్నామో అక్కడ మనం సరిచేసుకోగలిగితే దేవుడు మనలను ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, మనుషులకు కనబడకపోవచ్చు మన పేరు, కానీ దేవుని దృష్టిలో మనల్ని గొప్పగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.